గోరింటాకు అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో ఒక ఎమోషన్ లాంటిది. ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు జరిగిన ప్రతి సంఘటన గుర్తుంటుంది. గోరింటాకు పెట్టుకోని ఆడపిల్ల అనేదే ఉండదు. అదీగాక మనకి ఫ్రీగా వచ్చిందంటే అస్సలు పెట్టుకోము. డబ్బులతో కొన్నదైతే భలే పెట్టుకుంటాము. ఊర్లో చెట్టు నిండా గోరింటాకు ఉంది కోసుకొని పెట్టుకోండి అని అమ్మ గాని, అత్తయ్య గాని అంటే మన చెవులకు అస్సలు పట్టదు. అదే కొనుక్కొని పెట్టుకున్నదైతే ఆ కిక్కే వేరులాగా ఉంటది. అట్లాగే ఈ గోరింటాకు కూడా నేను కొనుక్కొని పెట్టుకున్నాను. ఇంటి దగ్గర చెట్టు ఉన్నప్పుడు మాత్రం అంత జాగ్రత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి అంటే బద్ధకం. అదే ఇక్కడ కొనుక్కున్న గోరింటాకైతే అది ఎలా ఉన్నా సరే ఆ గోరింటాకైతే అసలు పండిపోయింది. ఆ పండిపోయిన గోరింటాకే బేరం అడిగి తీసుకొని తెచ్చుకున్నాను. తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకున్నాను. ఏం చేస్తాం ఆషాఢం కదా! ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు పెట్టుకోవాల్సిందే. ఇదివరకి పుణ్యశ్రీ గోరింటాకు అని చెప్పి, పుణ్యశ్రీ పూలు అని చెప్పి ఊర్లో అందరికీ పంచిపెట్టేవాళ్ళు. అమ్మోళ్ళు ఇప్పటికైనా పంచిపెడతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అలా లేదు. ఏదైనా సరే పచ్చగడ్డైనా సరే అమ్ముకోటానికి తయారయ్యారు. డబ్బుంటే చాలు పుణ్యం సంగతి దేవుడెరుగు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాబట్టి మనకెందుకొచ్చిందిలే అని చెప్పి ఒక రూ. 10 పెట్టి గోరింటాకు తెచ్చుకొని మనకి ఇప్పుడు ఆషాఢం కాబట్టి పెట్టేసుకుంటే అయిపోతుందిలే. ఇవన్నీ మనకెందుకులే అని ఎవరిని అడిగే రోజులు కూడా కాదు. చెట్టున్నా సరే గోరింటాకు ఇవ్వండి అని ఇదివరకు చిన్నతనంలో వేరే వాళ్ళు అడిగితే చాలామందికి ఇచ్చేవాళ్ళం. ఇదివరకట్లాగా అడిగే రోజులు కాదు. ఇప్పుడు అలా తయారయ్యారు. ఊర్లో అయితే మరీ కమర్షియల్‌గా తయారయ్యారు. కాబట్టి మనకు కావాల్సింది మనం కొనుక్కొని తెచ్చుకుంటే ఏ గోల ఉండదు. చెప్తారు కదా సామెత, డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొస్తుందని. అది ఇదే కమల్సు. డబ్బుంటే చాలు ఏదైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. మనకి అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అంతే. గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా అనిపిస్తది, ఏ పని చేయకూడదు, గోరింటాకు చాలా రోజులు ఉండాలి, అంట్లు తోమకూడదు, బట్టలు ఉతకకూడదు అని అనిపిస్తుంది. కానీ ఆ పనులన్నీ చేయకుండా తప్పదు. వెంటనే గోరింటాకు పోతుంది, నాకు గోరింటాకు పోతుంది అని పనులన్నీ చేస్తుంటే గోరింటాకు పోతుంది అని ఫీలింగ్ వస్తుంది. ఇదంతా మామూలే. ఎందుకంటే అలా చెయ్యకుండాను తప్పదు. చేస్తే గోరింటాకు పోతుందనే ఫీలింగు అనేది తలుచుకుంటేనే భలే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ వేలు అన్నయ్య వేలు అని? చూపుడు వేలు అన్నయ్యకు వదిలేస్తారని చెప్పి మీలో ఎంతవరకు తెలుసు? నేను చిన్నతనం నుండి కూడా నా ఏలు మా అన్నయ్యకి వదిలేస్తాను. అంతేకాకూడదు అన్నయ్యలు ఉన్నవారు ఆ ఏలుగు పెట్టుకోకూడదు. తమ్ముడు ఉన్నవాళ్ళు చిటికిన వేలుకు పెట్టుకోకూడదు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.